రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 12, 2024. వారం సోమవారం. తిథి తదియ సాయంత్రం 5:44 వరకు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:56 వరకు. వర్జ్యం రాత్రి 11:36 నుండి 1:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:50 వరకు. శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. మేషరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృషభ రాశి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మిథున రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. వస్తు లాభ సూచన. కర్కాటక రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యారాశి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహన యోగం పొందుతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన సమయం. కన్యారాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ధన లాభ సూచన. తులారాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పాత మిత్రుల నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధనలాభ సూచన. మకర రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు చేస్తారు. వస్తు లాభ సూచన. కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహన యోగ సూచన. శుభవార్తలు వింటారు.
మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పట్టించడం శుభదాయకం. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.